శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పురాణ రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి కూర్మ పురాణాంతర్గత రహస్యాలని తెలుసుకుంటూ ఉన్నాం. స్వాగతం, సుస్వాగతం. విశేషమేమిటి అంటే అమ్మవారి యొక్క విశేషమైనటువంటి నామావళి. వాస్తవానికి ఒక్కొక్క నామాన్ని ఒక రోజంతా చెప్పుకోవచ్చు. అలాంటిది పురాణంలో వచ్చింది కాబట్టి అమ్మవారిది స్థాళీపులాకంగా కొద్ది కొద్దిగా పైన ఉండే రహస్యాల్ని మనం చూసుకుంటూ ముందరికి వెళ్తున్నాం. చెప్పిన నామం చెప్పకుండా 1000 రకాలైనటువంటి ఆ శక్తి ఎలా విభజనగా రకరకాలు కనిపిస్తుంది అనే విషయాన్ని ఆ ఋషులు దర్శించి మనకు అందించారు. కాబట్టి అందులో భాగంగా ఇవాల్టి రోజున మనం ఆ అమ్మవారి యొక్క ఆ రూపాలు అద్భుతమైనటువంటి నామాలలో ఉండే నామ రహస్యాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ తల్లి యొక్క వాహనం సింహవాహనమని, ఆ తల్లి అధికమైనటువంటి జ్ఞానం కలిగి గొప్ప కాంతి కలిగినటువంటిదేని, వీరేశ్వరి అని కూడా చెప్పుకున్నాం. ఈ తల్లి విమానమందుంటుంది. శోకము అనేటటువంటిది ఈ తల్లికి ఎప్పుడూ లేదు. ఈ తల్లి ఎప్పుడూ దుఃఖపడడం, శోకించడం అనేటటువంటిది ఎప్పుడూ లేదు. అది చాలా విశేషమైనటువంటిది. ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఉంటాం. మనందరి యొక్క శోకాలు పోవాలి అంటే అమ్మవారిని ఆశ్రయిస్తే ఏడుపు అనే దాని నుంచి దూరం అవుతారు. ఊరికినే ఏడుస్తూ ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సహస్రనామాలు కూర్చోబెట్టి వాళ్ళకి చదివి వినిపించి వాళ్ళతోటి అనిపిస్తూ ఉంటే వాళ్ళ లోపల ఉండేటటువంటి దుఃఖం అనేది బయటికి వెళ్తుంది. అది కూర్మ పురాణాంతర్గతమైనటువంటి అమ్మవారి యొక్క అద్భుతమైన విభూతి విశేషము. శోకాన్నంతటిని నశింపజేసేది, కొట్టబడనిది. ఎవడు కొట్టలేడు. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారత. నైనం చిందంతి శస్త్రాణి, శస్త్రాలు నన్ను ఛేదించలేవు. అదే ఇక్కడ చెప్తున్నారు. కొట్టబడనిది అనాహత కుండలిని నలిని పద్మభాసిని. ఈ తల్లే కుండలీ స్వరూపము. మనకి మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార అని ఏవైతే చక్రాలు చెప్పబడుతున్నాయో ఈ చక్రాలలో మూలాధారము దగ్గర ఒక సర్పాకారములో తల కిందకి ఉండి తోక పైకి ఉండేటటువంటి ఒక సర్పములాగా ఉంటుంది. దానిని ఎవడు అనుష్ఠానం చేసి దాన్ని పైకి తీసుకొని అక్కడి నుంచి మూలాధారం నుంచి స్వాధిష్టానానికి వెళ్ళి అక్కడ తలకాయి పైకి లేపి తోక కిందకి దింపి ఆ శక్తిని ఎవడు చక్కగా తీసుకొని వచ్చి సహస్రారం దగ్గర నిక్షిప్తం చేస్తాడో వాడు తథ్యముగా మోక్షాన్ని పొందుతాడు. అందుకనే అమ్మవారు ఎవరయ్యా? ఆ కుండలిని అమ్మవారేనయ్యా. అదేవిధంగా కమలము ఎప్పుడు ఆవిడ దగ్గర ఉంటుంది. పద్మంలాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి తల్లి. ఈ తల్లి ఎలా ఉంటుంది? సదానంద, ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. దుఃఖం అనేది తల్లికి తెలియదు. అందుకనే ఈ తల్లి ఎవరు ప్రార్థిస్తారో వాళ్ళకి సమస్తమైనటువంటి సుఖాలని ఇవ్వగలుగుతుంది. శాశ్వతమైనటువంటి కీర్తి, సదా కీర్తి, ఎప్పుడు కీర్తితోటి ఉంటుంది. సదాభూతాశ్రయస్థిత,
అన్ని ప్రాణులకి ఆశ్రయస్థానమైనటువంటి తల్లి ఎవరు అంటే ఈ అమ్మవారేనండి అని చెప్తూ వాగ్రూప దేవత ఈ తల్లే, బ్రహ్మము యొక్క కళ ఆ తల్లే, కళలన్నిటికీ అతీతము మళ్ళీ ఈ తల్లే, కళలకి మూలస్థానమైంది ఈ తల్లే. అదే ఇక్కడ చెప్తాను. ఇప్పుడు చూడండి, శక్తి అనే దానివల్ల కళ వస్తుంది. ఏ కళ లేకుండా ఉంటుందా? ఉంటుంది. కళ లేనప్పుడు కూడా శక్తి ఉంటుంది. ఆ శక్తే కళ రూపాన్ని అంటే ఎవడో నృత్యం చేస్తున్నాడు, నృత్యం చేయకముందు శరీరంలో శక్తి లేదా? ఉంది. కానీ ఈ శక్తిని ఒక్కసారి ఇటు అటు ఊడిస్తే భంగిమలు వచ్చినాయి. ఈ భంగిమలన్నిటినీ కళలు అంటారు. కాబట్టి ఇలాంటి కళలు ఏవైతే ఉన్నాయో చాలామందికి అనుమానం రావచ్చు, ఏమండి విద్యకి కళలకి తేడా ఏమిటి అని ఎవరైనా అడిగితే, నోటితో బయటికి చెప్పబడేదంతా విద్య. నోటితో పని లేకుండా మూగవారు కూడా చేసే వాటన్నిటినీ కళలు అంటారు. కళలకి విద్యకి ఉన్నటువంటి తేడా. అబ్బా సంగీత కళ ఎంత బాగా ఉందో అంటారు. అదేవిధంగా ఇది నోటితోటి కూడా ఉంటుంది కదా, అందుకని సంగీతానికి సంగీత విద్య అని కూడా అంటారు. నాట్య కళ అంటారు, నాట్య విద్య అంటారు. ఇట్లాంటి కళలు మౌఖికంగానూ చెప్పబడతాయి, మూగవాడిచే కూడా చేయబడతాయి. అలాంటప్పుడు విద్య కళ అనేటటువంటి భేదాలు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. బ్రహ్మకళ కళాతీత కళారణి. బ్రహ్మ యొక్క సంపద ఏది అంటే ఆ తల్లే. బ్రహ్మ హృదయంలో ఉండేది. బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లకి ఇష్టమైనటువంటిది కూడా ఈ తల్లేనయ్యా. ఈవిడే ఆకాశశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, సర్వోత్తమమైనటువంటి ప్రాప్య స్థానము, క్షోభని మొత్తాన్ని కలిగిస్తుంది, బంధించేటటువంటిది ఈ తల్లే. అనేకమైన రూపాలు ఈ తల్లికి ఉన్నాయి. ఎక్కడ ఏ రూపంలో చూస్తే ఆ తల్లి ఆ రూపంలో దర్శనమిచ్చి అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ రూపంలో చూస్తే ఆ రూపంలో కనిపిస్తుంది. భేదాభేదాలు అన్నిటినీ కూడా వదిలిపెట్టేసింది. ఆవిడికి భేదము లేదు, అభేదము కూడా లేదు. ఈ వేటికి భిన్నం కానిది, భిన్న సంస్థానమైనటువంటిది కలిగింది. వశములో ఉంటుంది, వంశాన్ని హరిస్తుంది. ఈ తల్లే వంశాన్ని కలిగిస్తుంది, ఈ తల్లే వంశాన్ని హరిస్తుంది. ఈవిడ యొక్క శక్తినే రహస్య శక్తి అన్నారు. అందుకనే మనం ఎక్కడ ఏం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. ఆ తల్లి యొక్క శక్తిని రహస్య శక్తి అన్నారు. ఈ గుణత్రయాలు ఏవైతే ఉన్నాయో, ఏది సత్వగుణ, రజోగుణ, తమోగుణాలనబడేటటువంటి గుణత్రయాలన్నిటికీ కూడా అతీతమై ఆ అన్నిటినీ కూడా ఇచ్చేటటువంటి తల్లి ఈ తల్లి. ఈ తల్లికి మొహం ఎక్కడుందండి అన్నారు. అన్ని వైపులా మొహం ఉందండి ఈ తల్లికి. వశములో ఉంటుంది, వంశాన్ని హరిస్తుంది, భగవంతుని భార్య, ఐశ్వర్యయుక్త, కళాయుక్త, కాలుణ్ణి కూడా హరిస్తుంది, యముణ్ణి కూడా ఈ తల్లి హరిస్తుందట. విషయాలన్నీ తెలుసు. ఈ తల్లికి తెలియనటువంటి విషయం అనేది లేదు. అంతటా భద్రత కలిగి ఉన్నటువంటి తల్లి, రహస్యాలన్నిటికీ కూడా అతీతము. ఈవిడి దగ్గర ఏ రహస్యం ఉండదు. మన దగ్గర రహస్యం అనుకోవచ్చు, ఆ తల్లి దగ్గర ఏ రహస్యం లేదండి. ఈ గుహల యొక్క స్వరూపం ఆ తల్లి. ప్రకృష్టమైనటువంటి క్రియ, యోగమాత, గంగారూపిణి, విశ్వేశ్వరుడికి పత్ని. ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు ఈ తల్లిలో ఉన్నాయండి. కలిలా కపిలా కాంత. కలిలా అంటే సమూహమైనటువంటి రూపము కలిగిన తల్లి అని. సమూహ రూపము అంటే ఇప్పుడు ఒక అడవి ఉంది, ఆ అడవిలో అనేక వృక్షాల సమూహం ఉంటుంది. సమూహ రూపంలో కూడా ఈ తల్లి శక్తిగా ఉంది. అనేకమైనటువంటి అణువులు ఆ దగ్గరకు వచ్చి కలుస్తాయి. ఆ పరమాణువులు కలిసి అణువులుగా మారతాయి. ఈ పరమాణువు లోపల శక్తి ఉంది. అణువు అయ్యాక కూడా శక్తిని ఇంకొంచెం ముందరికి తీసుకొని వెళ్తుంది. శక్తి అన్నిటిలో ఉంది, ముడి సరుకులో ఉంది, చైతన్యంలో ఉంది. అది ఇక్కడ చెప్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటిది. మరి ఏ రంగులో ఉందండి? కపిలవర్ణ. కపిలవర్ణము. కపిలము అంటే చాలామంది నలుపు అని అనుకుంటారు. కానీ సాంగస్వాధ్యాయ భాస్కరులైనటువంటి
మహానుభావులు బ్రహ్మశ్రీ సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాని గారు, ఆయన నాకు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. నేను ఒకసారి గిర్రావుని తీసుకొని వెళ్తున్నా. అది ఎర్రటి వర్ణంలో ఉంది, లోపల నుంచి సన్నగా నలుపు కనిపిస్తోంది. ఆహా, కపిల గోవు అని నమస్కరించారు. గురువుగారు, కపిల గోవు అంటే నల్లగా ఉంటుంది కదా? కాదు నాయన, ఎరుపులో నలుపు ఉండేటటువంటిది కపిల గోవు. కపి అంటే కోతి, కపివర్ణము అంటే కోతి యొక్క రంగు. అలాగే కపిలము అంటే ఆ ఎరుపే ఈ ఎరుపయ్యా. వర్ణానాం ఆద్యం కపిలం. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి కపిల వర్ణంలో ఈ తల్లి ఉంటుంది. చాలా అందమైనటువంటిది, పద్మము లాంటి వెలుగున్నటువంటి అనేక కళల యొక్క విశేషము ఎక్కడ ఉందయ్యా? ఈ తల్లి దగ్గరే ఉంది. అందుకే పుణ్యా పుష్కరిణీ భోక్త్రి పురందర పురస్సరా పోషిణీ పరమైశ్వర్య భూతిదా భూతిభూషణ పంచబ్రహ్మ సముత్పత్తి పరమార్థార్థ విగ్రహ. ఈవిడ తామర పువ్వుని ధరిస్తుంది, చక్కగా భుజిస్తుంది, ఇంద్రుడికి కూడా ముందుగా ఉంటుంది. పోషించేటటువంటి తల్లి తల్లి, గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి తల్లి. ఈ చూడండి రహస్యం, ఈ అమ్మవారి యొక్క సహస్రనామాలు తీసుకొని గనక చదివితే మనకి లభించనటువంటిది ఇంకొకటి లేదు. కాబట్టి ఆ తల్లి ఏమిటయ్యా ప్రత్యేకత అంటే, ఆ తల్లి చాలా అద్భుతమైనటువంటి, ఇంద్రుడి కంటే ముందు ఉండి పోషించేటటువంటిది, చాలా గొప్పదైనటువంటి ఐశ్వర్యాన్ని, భూతిని, అలంకారాన్ని ఇచ్చేటటువంటి తల్లి. పంచబ్రహ్మలకి కూడా ఈ తల్లి ఉత్పత్తి స్థానము. పరమార్థ భూత ఈవిడ, అర్ధ శరీరం కలిగినది. పరమేశ్వరుడి యందు అర్ధ శరీరాన్ని ధరించి ఉన్నటువంటి తల్లి. ధర్మోదయం కలిగినటువంటిది. ఎప్పుడూ ధర్మము అనేటటువంటిది ఆవిడ దగ్గర ఉదయించే ఉంటుంది. కాంతివంతమైనటువంటిది, చాలా విశేషమైనటువంటి కాంతి కలిగినటువంటి తల్లి. యోగులు కూడా గుర్తించేటటువంటి, మనస్సుని రంజింపజేసేటటువంటి, మనస్సుని రక్షించే, తపస్సునాచరించేటటువంటి వేదస్వరూపిణి ఈ తల్లి. వేదాల శక్తి ఈవిడ, వేదాలకి మాత ఈవిడ. వేద విద్యని మొత్తాన్ని ప్రకాశింపజేసేది ఈ తల్లి. యోగేశ్వరులకి కూడా ఈ తల్లి ప్రభువి. అదేవిధంగా గొప్ప శక్తి, మనోమయి, విశ్వానికంతటికీ కూడా అధిష్టానమై ఆకాశ రూపమైనటువంటి తల్లి. మెరుపుల మాల ఈ తల్లి. ఎప్పుడు మెరుపుల మాల ఆకాశంలో ఎలా వ్యాపించి ఉంటుందో అలా వ్యాపించి ఉంటుంది ఈ తల్లి. చూడండి, మెరుపుల మాల అనే శబ్దము ఎంత బాగా ప్రయోగం చేశారు చూడండి. మెరుపు ఏమిటి? ఎప్పుడో మేఘము యోగ్యమైనటువంటి స్థితికి వెళ్ళి ఇక వర్షించడానికి సంసిద్ధంగా ఉంది అన్న మేఘం నుంచి మాత్రమే మెరుపులు మనకు వస్తూ ఉంటాయి. విద్యుత్ తీగలు, ఎవడు మహాపండితుడయ్యి ఉంటాడో వాడి యందు మెరుపు తీగలాగా ఉండి జ్ఞానాన్ని బయటికి ప్రసరింపజేసేటటువంటి తల్లి ఈ తల్లి. ఈ తల్లి కమలం నుంచి పుట్టిందండి. చాలా విశేషమైనటువంటి నేత్రాలు ఉన్నది. అదేవిధంగా ప్రథమ స్థానము ఈ తల్లిదే. గోవులన్నిటికీ కూడా తల్లి ఈ తల్లే. యుద్ధ ప్రీతి కలిగినటువంటిది. యుద్ధం, ఆల్వేస్ ఫ్రిక్షన్ అండ్ ఫోర్స్ ఎప్పుడూ ఉండాలి. ఈ అమ్మవారు బయటికి రావాలంటే యుద్ధ ప్రీతి గలది, మంచి అనుష్ఠానం ఉన్నటువంటి తల్లి. పర్వతము అనేటటువంటి దాంట్లో పడుకొని ఉంటుంది. శుద్ధి రూప అమ్మవారిని మనం ఏం చెప్పుకున్నాం? చాలా విశేషంగా తామగ్నివర్ణాం అని చెప్పుకున్నాం కదా. సముద్ర మధ్యంలో బడబాగ్ని అని ఉంటుంది. ఆ బడబాగ్ని ఎవరో కాదు, సాక్షాత్తు ఈ గౌరీ, ఈ మహామాయే. కాబట్టి అలాంటి ఆ తల్లి ఎంత గొప్పదయ్యా అంటే, మంచి అనుష్ఠానం ఉండి పర్వతం మీద పడుకోవటమే కాకుండా శుద్ధి రూప, ఎప్పుడూ శుద్ధిగా ఉంటుంది, ఎప్పుడూ పుష్టిగా ఉంటుంది. భేదము అనేటటువంటిది ఆ తల్లికి లేదు. దుర్గా, కాత్యాయని, చండిక, అలంకృత శరీర, మంచి విగ్రహం ఉంది. బంగారం లాంటి వర్ణం కలిగినటువంటి తల్లి తల్లి. లోకస్వరూప, జగమనే యంత్రాన్ని
నడిపేది ముందర మందరము అనేటటువంటి పర్వతం ఏదైతే ఉందో దాని మీద నివసిస్తుంది, విషాన్ని మొత్తాన్ని హరిస్తుంది. ఈ అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటే తెలియకుండా మనం తిన్న అన్నంలో విషం వచ్చినా, ఎవరైనా పొరపాటున విషప్రయోగం చేసేటటువంటి పని చేసినా ఈ సహస్రనామాలు ఇక్కడ ఉన్నవి చదువుకుంటే ఆ మొత్తము కూడా దూరం అయిపోతాయి. అందుకని ఎప్పుడూ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ తల్లి యొక్క విభూతి మనం తెలుసుకొని ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పొందితే ఎప్పుడు మనం శుద్ధిగా, పుష్టిగా, భేదం లేకుండా దుర్గా, కాత్యాయని, చండి, అలంకృత శరీర అనే విగ్రహరూపంగా ఉన్నటువంటి తల్లిగా, బంగారం లాంటి వర్ణం కలిగి లోకస్వరూపయ్యి జగమనేటటువంటి యంత్రాన్ని నడిపించేటటువంటి మందర పర్వత వాసిని, ఆ హిమవత్ పర్వతాల దగ్గర ఉండి విషాన్ని మొత్తాన్ని హరించేటటువంటి తల్లి సువర్ణమాలాధారిణి. ఆవిడ ఏం చేస్తుందయ్యా? సువర్ణమైనటువంటి మాల ధరిస్తుంది. రత్నమాల రత్నగర్భ. ఆ తల్లి రత్నాల మాల ధరించి ఉంటుంది, గర్భములో కూడా రత్నముతోటి ఉంటుంది ఎప్పుడు. పుష్టిర్విశ్వ ప్రమాథిని. ఆ తల్లి కాలరాత్రి మహావేగ వీరభద్ర ప్రియాహిత. బలాన్నిచ్చేది ఆ తల్లి, విశ్వాన్ని మొత్తాన్ని నిగ్రహించేటటువంటి శక్తి కూడా ఆ తల్లే. నాభిలో కమలం ఉంటుంది, పద్మం లాంటి కాంతి ఆవిడ మొహంలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. నిత్య కోపి, ఎప్పుడూ కోపంగా ఉన్నట్టుగా ఉంటుంది. అమృతం నుండి జన్మించింది ఈ తల్లి. అదేవిధంగా కంపింపజేసేది, ఇతరుల చేత ఇతరులతో మంగళరూపమైనటువంటి కమలవాసిని. 5 శిఖలు ఉంటాయి అమ్మవారికి. ఎన్ని శిఖలు ఉంటాయండి? పంచశిఖలు. 5 శిఖలు అనేటటువంటివి ఆ తల్లి యొక్క ప్రత్యేకత. ఇక కంపింపడం అనేటటువంటిది ఆవిడకి లేదు, ఇంకెవరు చేయలేరు. అలా కంపించడం అనేటటువంటి అవకాశం లేదు. సూర్యుడికి కూడా తల్లి అయినటువంటిది దృషధ్వతి, మహేంద్రుడి సోదరి, సాధుస్వభావ, శ్రేష్ఠురాలు, వరాలనిచ్చేటటువంటిది, మంగళరూప, కమలవాసిని, 5 తలకాయలు కలిగినటువంటిది. అందుకనే మనం చెప్పుకునేటప్పుడు ముక్తా విద్రుమ హేమ నీల ధవళ వేదస్వరూపమైనటువంటి గాయత్రి అమ్మవారి యొక్క మహాత్మ్యాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మేఘములాగా చాలా చక్కగా గర్జిస్తూ మెరుపులాగా ఉంటూ పంచముఖాలతోటి చాలా ఆనందంగా ఉంది. ఆ తర్వాత ఆ తల్లి పింగళ వర్ణాకారంతో మన్మథ భేదిని అయి మన్మథుణ్ణి ఎప్పటికప్పుడు ఛేదిస్తుంది, గొప్ప ధ్వనితో కీర్తి కలిగిస్తుంది. అలా యోగ మార్గాల్ని అనుసరింపజేసేది. ఈ స్తోత్రం చదివితే అండి మనమందరము కూడా మనకి తెలియకుండా ఉదయం సాయంత్రము ఎవరు ఈ స్తోత్రం తీసుకొని ఒక అరగంట నాది కాదు అనుకుంటారో వాళ్ళ శరీరంలోకి సిద్ధులు అనేటటువంటివి వస్తాయి. వాళ్ళు అప్రయత్నంగా సిద్ధుల్ని పొందుతారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, కూర్మ పురాణాంతర్గతంగా కూర్మనాథుడు భక్తులకి చెప్పినటువంటి మాట. 6 యోగ మార్గాల్ని కూడా మనల్ని అనుసరింపజేసేది కీర్తి కలిగినటువంటి తల్లి ఈ తల్లి. ఈ తల్లి శంఖిని, పద్మిని, సాంఖ్యయోగ ప్రవర్తిక, చైత్ర సంవత్సరారూఢ, సంపూరణి ధ్వజ. శంఖం ఉంటుంది ఆ తల్లి చేతిలో, విష్ణుమూర్తి చేతిలో కూడా శంఖం ఉంటుంది. కమలం ఉంటుంది ఈ తల్లి చేతిలో. సాంఖ్యరూప, సాంఖ్య యోగాన్ని ప్రవర్తింపజేస్తుంది ఈ తల్లి. చైత్రరూప సంవత్సరాన్ని అధిరోహించేటటువంటి తల్లి ఈ తల్లి. లోకాలన్నిటినీ పూర్ణం చేసేటటువంటి తల్లి ఈ తల్లి. ఈ తల్లే లోకాలన్నిటినీ కూడా శుద్ధి చేస్తుంది అని చెబుతూ ఐశ్వర్య రూపంలో ఉండే పద్మం నివాసంగా కలిగినటువంటి తల్లి. ఈవిడ స్వతహాగా విరక్తురాలు. గరుడ వాహనం మీద ఎక్కి కూర్చొని ఎప్పుడు జయశీలిని అయి హృదయ గుహాగమ్య అయి ఆ హృదయం అనేటటువంటి గుహయందు ఎప్పుడు ఉండి గణానికి మొదటి ఉండేది సిద్ధ సంకల్ప. ఈవిడ సంకల్పించింది అంటే ఆ పని అయిపోయి తీరాల్సిందే. సమభావ స్థితి
ఆ తల్లిది ఎలా ఉంది? సమభావమైనటువంటి స్థితితో ఉంది. అదేవిధంగా సర్వ విజ్ఞానధాత్రి, అన్ని విజ్ఞానాలకి మూలం ఎక్కడయ్యా అంటే ఈ పరాత్పరైనటువంటి ఆ పరాభట్టారిక దగ్గర మాత్రమే ఉంది. అలా చక్కగా గుహలో ఉంటూ, గణానికి మొదట ఉంటూ, సిద్ధ సంకల్పయ్యై సమభావ స్థితిలో ఉండి, సర్వ విజ్ఞానాలకి ధాత్రి అయ్యుండి, కలి యొక్క రూపము తానే అయ్యుండి, పాపాలన్నిటినీ నశింపజేసేదయ్యుండి, రహస్యాలైనటువంటి ఉపనిషత్తుల్లో పేర్కొన్న ఉత్తమురాలు, నిష్టగలది, జ్ఞానరూప, స్మృతి, వ్యాప్తి, పుష్టి, తుష్టి, అనుష్ఠాత్రి, ప్రపంచానికి దేవేంద్రుడికి అధికారిణి, భుక్తిముక్తిని కలిగించేటటువంటి తల్లి, మంగళమూర్తి అయినటువంటి అమృత స్వరూపమైనటువంటి ఆ తల్లికి ఎప్పుడూ మృత్యువు లేదు. ఆ తల్లిని నమ్ముకున్నవాడు కూడా పరబ్రహ్మ పట్టెమహిషితో కలిసి ఆత్మయందు రమిస్తాడు తప్ప లోకంలో మృత్యువు ఇత్యాదులు వాళ్ళకు ఉండే అవకాశం లేదు అని చెబుతూ, అలాంటి పరాత్పర అయినటువంటి ఆ తల్లిని ఒక్కసారి ప్రణామం చేసుకుంటూ నమస్కరిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో మిగతా కార్యక్రమాలు చెప్పుకుందాం. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు. सहस्र शत सहस्र कोटि कोटि केसरं नमो नमः।